భయ్యా బిగ్ బాస్ చూస్తుంటే అన్ని సీజన్లు ఒక లెక్క, ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఇంకొక లెక్క. ఏం ఫిగర్లు భయ్యా, ఏం ఫిగర్లు భయ్యా ఒక్కొక్కరు. బిగ్ బాస్ చూస్తుంటే బాబా వాళ్ళు చేసే యాక్టింగ్లు, వాళ్ళు చేసే కామెడీలు, వాళ్ళు చేసే రొమాన్స్లు ఉంటాయి భయ్యా. మాట్లాడాలంటే నాకైతే పీకేస్తుంది కింద పైన. నాకైతే రీతు చౌదరి, తనూజ, అదేదో డమ్ము శ్రీజ అంట ఎవరో ఆమె ఒకటే, అందరూ ఓకే. కానీ తనూజని చూడగానే ఇలాంటి పెళ్ళం నాకు కావాలని ఫిక్స్ అయిపోయినాయి. ఎందుకంటే అలాంటి అమ్మాయిలు కావాలి అందరికి. కాపురం చేయాలంటే తనూజ లాంటి అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నువ్వు పిల్లల్ని కనాలంటే తనూజ లాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. నీ కాపురం పండింటిలాగా ఎలగాలంటే తనూజ లాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ లక్స్ పాప కూడా ఉంది, కానీ లక్స్ పాపకి ఏజ్ అయిపోయింది. ఈ వయసులో వచ్చేమే ఏందా ఆయన నాగార్జునతో రొమాన్స్ చేస్తే ఓకే, అంతేగాని మాలాంటి వాళ్ళతో రొమాన్స్ చేస్తే కష్టమేనో. కాబట్టి ఆమె కానీ ఇంకొక ఆమె పేరు నాకు గుర్తురాడు ఎవరో, ఆ జానీ మాస్టర్ ఎవరు, శ్రేష్ఠ వర్మ, ఆ శ్రేష్ఠి వర్మ చూస్తుంటే మాత్రం ఆ డ్యాన్స్ చేస్తుంది పోయి, ఆ గూపి వేస్తుంది పోయి కింద పైన. ఏం ఊపుతుందో ఏం అర్థం కావట్లే, ఏం ఊపుతుందో ఏం కదులుతుందో. నాగార్జున చుట్టూ చేసి డాన్స్ చేసింది. వాడు ఎవడో పాముడు బిగ్ బాస్ లో పోయాడు, ఎవడు రాను బొంబాయికి రానని ఓడిని పట్టేసుకుంటుంది. ఓడి వీళ్ళు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. అబ్బాబా ఓడినైతే పట్టేస్తున్నాడు. పాము ఓడి వల్ల కావట్లే అంటే ఓడ అంతే ఉండే, ఇదేమో అంత తుండే. వాడిని పట్టుకొని లాగేస్తున్నాడు. వాడిని పట్టుకొని లాగుతుంటే అట పడిపోతున్నాడు, ఇట పడిపోతున్నాడు. పాము వల్ల కావట్లే. దయచేసి ఆ బిగ్ బాస్ ఇప్పుడు బాధ వేస్తుంది భయ నాకు. నేనే కానీ ఆ బిగ్ బాస్ లో పోయింటే ఎంత బాగున్నా, ఎందుకు మిస్ అయ్యానబ్బా. తనుజ ఒక్క ఛాన్స్, బిగ్ బాస్ లోకి వస్తా, నిన్ను పడేస్తా, కావాలంటే పెళ్ళైనా సరే అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. టాప్ 5 అయితే ఇంకా తనుజే కానీ ఇంకా అందరూ చేశారు.